దేవరా జపాన్ లో ఎంత కలెక్ట్ చేసింది మూవీ 7 days వరకు అయితే నువ్వైతే అప్డేట్ అయితే చేసావు, తర్వాత అప్డేట్ చేయడం మానేస్తావు ఎందుకు బ్రో అని చెప్పి చాలా మంది అయితే క్వశ్చన్ అయితే చేశారు. అలాగే మొత్తం దేవరా 14 days కలెక్షన్స్ ఎంత వచ్చాయి అండ్ జపాన్ ఇంకా రన్ అవుతుందా లేదా దాని గురించి అయితే చెప్పు అని చెప్పి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ మ్యాటర్ లోకి వెళ్తే దేవరా జపాన్ లో అయితే రన్ అయితే అవుతుంది, స్టిల్ ఇంకా రన్ అవుతుంది. ఎందుకంటే జపాన్ లో మనకి లాంగ్ రన్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక 3 weeks కి 4 weeks కి తీసే మూవీస్ అయితే కాదు, మినిమం 100 రోజులు ఆడే మూవీస్ ఉంటాయి అక్కడ. సో దేవరా మూవీ కూడా 100 రోజులు ఆడాలని అయితే కోరుకుంటున్నాను. బట్ ఇప్పటి అయితే చూసుకుంటే థియేటర్స్ అయితే దేవర మూవీకి అయితే ఎక్కువగా అయితే లేదు. దాదాపు మనకి ఫస్ట్ వీక్ చూసుకుంటే దాదాపు ప్రతి రోజు కూడా 50 థియేటర్లు అయితే ఉండేవి. షోస్ పెరుగుతూ ఉండేవి, 200 షోలు, 150 షోలు, 140 షోలు, 100 షోలు, 90 షోలు అలాగే తగ్గుకుంటూ వచ్చాయి. అండ్ ఇప్పుడు షోస్ కూడా తగ్గాయి, అలాగే థియేటర్స్ కూడా తగ్గాయి అని చెప్పాలి. మనం ఊహించిన దానికన్నా ఎక్కువ షోస్ అయితే లేవు అండ్ ఎక్కువ థియేటర్లు కూడా లేవు. ఎస్పెషల్ చూసుకుంటే దాదాపు 25 రేంజ్ లో థియేటర్స్ అయితే ఉన్నాయి అండ్ షోస్ కూడా దాదాపు మనకి రోజు 100 కూడా ఇవ్వట్లేదు, దాదాపు 70 షోల వరకు అయితే ఇస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ డే 88 నుంచి అయితే షోస్ అయితే అన్ని తగ్గించేశారు అండ్ చాలా మూవీస్ అయితే అక్కడ రిలీజ్ అయ్యాయి. మన జూనియర్ ఎన్టీఆర్ గారు రాజమౌళి కాంబినేషన్ వచ్చిన RRR మూవీ మళ్ళీ రిలీజ్ అయితే అవడం జరిగింది జపాన్ లో. ఆ మూవీ అయితే మళ్ళీ కుమ్ముతుందని చెప్పాలి. అంటే మూవీ కాదు, ఒక నెట్ఫ్లిక్స్ లో ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు కదా, బిహైండ్ అని చెప్పి 1 hour ఉంటుంది. అది రిలీజ్ అయితే చేశారు జపాన్ లో. ఆ మూవీ అయితే కుమ్ముతుందని చెప్పాలి. రోజు ఒక రేంజ్ లో కలెక్షన్స్ అయితే వస్తున్నాయి దానికి. అండ్ ఆ కలెక్షన్స్ కూడా ఎందుకు మాట్లాడుకోవాలని చెప్పి అయితే వీడియో అయితే చేయట్లేదు. ఎందుకంటే RRR మూవీ దాదాపు 2.5 బిలియన్ అయితే వచ్చాయి, దాదాపు 150 కోట్లు కలెక్ట్ చేసింది. 150 కోట్లు కలెక్ట్ చేసింది. అదంతా పెద్ద హిట్ అయింది కాబట్టి దానికి సంబంధించిన ఆడియన్స్ అయితే ఉంటారు కాబట్టి ఆ మూవీని అందరూ చూస్తున్నారు. దేవరా మూవీ ఈ మూవీ కూడా ఒకేసారి రిలీజ్ అయ్యేసరికి దేవరా మూవీకి అయితే షోస్ తగ్గించి అండ్ ఈ RRR మూవీకి అయితే షోస్ అయితే పెంచడం అయితే జరిగింది. దాని వల్ల మనకైతే డే 8 నుంచి అయితే ప్రాపర్ గా కలెక్షన్స్ అయితే అప్డేట్ అయితే అవ్వట్లేదు, ప్రాపర్ గా ఫిగర్స్ అయితే రావట్లేదు అని చెప్పాలి. ఎస్పెషల్లీ నేను ప్రతి వీడియోలో చెప్తూ వచ్చాను, జపాన్ లో వచ్చేసి టాప్ 25 వరకు అయితే మనకి లిస్ట్ అయితే ఇస్తారనమాట. అంటే టాప్ 25 వరకు మాత్రము మనకి డైలీ ఎన్ని థియేటర్లు ఆడుతుంది, ఎన్ని షోలు ఆడుతుంది అండ్ అలాగే ఎంత కలెక్ట్ చేయబోతుంది అని చెప్పి డైరెక్ట్ గా మనకి టాప్ 25 లా ఆ వీక్ ఆ డే ఉందో లేదని చెప్పి అయితే నేను మొన్నటి వరకు కలెక్షన్స్ అయితే అప్డేట్ చేశాను. డే 8 నుంచి ఏమైందంటే ఆ టాప్ 25 లో దేవర మూవీ అయితే లేదు. అంటే టాప్ 25 నుంచి టాప్ 26, 27, 28, 29, 20 ఈ టాప్ 30 లో ఉండడం వల్ల మనకైతే అవి ప్రాపర్ గా అప్డేట్ అయితే చేయట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి దేవర మూవీ ఎస్పెషల్లీ డే 8 నుంచి దాదాపు ప్రతి రోజు కూడా బిలో 500 మంది చూడడం అయితే జరిగింది. 500, 600 పై నుంచి అయితే చూడడం అయితే జరగలేదు. ఇది 100% కన్ఫర్మ్ అని చెప్పాలి. సో నా అంచనాల ప్రకారము ఈ 7 days వచ్చేసి మూవీకి దాదాపు 6 million ఎన్స్ వరకు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ప్రతి రోజు కూడా 1 million ఎన్స్ అలాగే 900k ఎన్స్ ఇలాగైతే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్ గా 6 million ఎన్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది డే 8 నుంచి డే 14 వరకు. మనకి డే ఫస్ట్ వీక్ మనం కలెక్షన్ చూసుకుంటే దాదాపు 20 million ఎన్స్ వరకు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ కలెక్షన్స్ కూడా యాడ్ చేసుకుంటే దాదాపు 26 million ఎన్స్ అయితే కలెక్ట్ చేసింది. మూవీ బ్రేక్ ఈవెన్ వచ్చేసి 25 million ఎన్స్ అని చెప్పాలి. సో మూవీ ఆల్రెడీ 1 million ఎన్స్ ప్రాఫిట్ లో అయితే ఉంది అండ్ మూవీ జపాన్ లో బ్లాక్ బాస్టర్ హిట్. సో మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్లు అయితే హ్యాపీగా అయితే ఉన్నారు. తనే కన్ఫర్మ్ అయితే చేశాడు, మూవీకి కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అండ్ వాళ్ళు ప్రాఫిట్ లో కూడా ఉన్నారు. సో ఇప్పటి నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి లాభాలనే చెప్పాలి. సో మనకైతే మూవీ అక్కడ కూడా జపాన్ లో కూడా హిట్ అయిందని చెప్పి ఒక సంతోషం అయితే ఉంది. ఎక్స్పెక్ట్ చేసాం 50 కోట్లు 100 కోట్లు వస్తాయని చెప్పి, బట్ లాంగ్ రన్ లో రావచ్చేమో చెప్పలేము. ఎందుకంటే మూవీ ఒక రోజులో అయిపోయే మూవీ కాదు కాబట్టి ఇంకా లాంగ్ రన్ ఆడుతూ ఉంటుంది. దేవర మూవీ దాదాపు 300 days ఆడింది కాబట్టి ఈ మూవీ కూడా మినిమం 100 రోజులు ఆడే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నాను. మూవీ ఇప్పటి వరకు మనం చూసుకుంటే 26 million ఎన్స్ ఈ 20 million ఎన్స్ ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి కూడా దాదాపు 1.5 crores అయితే రావడం జరిగింది. 1,50,00,000 అయితే మూవీకి అయితే రావడం అయితే జరిగింది ఇప్పటి వరకు జపాన్ కరెన్సీలో. సో మరి ఈ మూవీకి ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పి అయితే అనుకుంటున్నాను. అండ్ మూవీని వచ్చేసి దాదాపు 1 కోటి రూపాయలకి అయితే అమ్మడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు 1,50,00,000 అంటే 50 లక్షల వరకు అయితే వాళ్ళకి ప్రాఫిట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇది ఒక గుడ్ విషయం అనే చెప్పాలి. అండ్ మూవీ ఎట్లా హిట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ప్రాఫిట్లు ఉన్నారు కాబట్టి ఇంకా మా మూవీకి ఎంత వచ్చినా బెనిఫిట్స్ కానీ మనకి తక్కువ అయితే కాదు కదా. సో ఇది గైస్ ఓవరాల్ గా దేవరా జపాన్ 14 days కలెక్షన్స్ క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి టాప్ 25 లో మూవీ డైలీ అప్డేట్ అవ్వట్లేదు కాబట్టి టాప్ 30 లో ఉంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా రోజుకి ఇంతమంది చూసారు అంటే ఇంతమంది చూడబోతున్నారు అని చెప్పి ఫిగర్స్ అయితే మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. సో మనకి అబ్జర్వేషన్ ప్రకారం అయితే దాదాపు రోజుకి 500 and 400 మంది అయితే చూస్తున్నారు మూవీని. అండ్ మొత్తంగా మన 14 days గా మనం చూసుకుంటే మూవీ టోటల్ గా ఇప్పటి వరకు దాదాపు 14,000 మంది వరకు అయితే మూవీని అయితే ఇప్పటి వరకు జపాన్ లో అయితే చూడడం అయితే జరిగింది. మరి ఈ మూవీని ఇంకా ఎంత మంది చూస్తారు, ఇంకా ఎక్కువ ఆడియన్స్ చూసే అవకాశం ఉందని చెప్పి అయితే అనుకుంటున్నాను. అండ్ నిన్న కూడా రిపీటెడ్ గా ఫ్యాన్స్ అయితే మూవీని అయితే చూసి అయితే ఎంజాయ్ చేస్తున్నారు. బట్ అక్కడ RRR మూవీ కూడా రిలీజ్ అయింది కాబట్టి ఆ మూవీ కూడా వాళ్ళైతే చూస్తున్నారు. ఎట్ ఏ టైం ఆ మూవీ రిలీజ్ అయ్యి రీసెంట్ గా రాజమౌళి కూడా జపాన్ అయితే ఆ మూవీని అయితే ప్రమోట్ అయితే చేస్తున్నాడు RRR మూవీని. సో ఈ రాజమౌళిని తిట్టాలా లేదని చెప్పి మీరే అనండి. దేవరా రిలీజ్ టైమ్ లో ఎవడైనా RRR రిలీజ్ చేసుకుంటాడా? తిని చేశాడు. అటెన్షన్ సీకర్ ఈ రాజమౌళి అనేటోడు. తన గురించి తర్వాత మాట్లాడతాను. సో ఇది గైస్ వీడియో మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.